హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ప్రస్తుతం భారతదేశంలో చాలా రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో కాకుండా ఇండియా కూటమిలో కానీ ఎన్డీఏలో కూటమిలో లేనటువంటి పార్టీలు ప్రభుత్వాలు స్థాపించినటువంటి రాష్ట్రాల్లో కాస్త పార్టీ పరంగా ఎక్కడ చిన్న ఇబ్బంది ఎదురైనా సరే వెంటనే ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ అక్కడికి వెళ్ళి కాస్త షేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే చూసాం. అటు ఎన్సీపీని మహారాష్ట్రలో ఎన్సీపీని విడగొట్టినట్టు వైను, శివసేనను విడగొట్టిన వైను, ఏ రాష్ట్రాల్లో చిన్న ప్రాబ్లం వచ్చినా సరే పార్టీని విడగొట్టడంలో బీజేపీ ముందుంటుందన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ అధికారులు ఉన్న ఒక రాష్ట్రంలో ప్రస్తుతం ఒక చిన్న కుదుపుకు లోనవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉదయం నుంచి జాతీయ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నటువంటి ఒక వార్త ఒకటి ఉంది. అది భారతదేశంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు, సుమారు 80 వరకు పార్లమెంటు స్థానాలను ఉత్తరప్రదేశ్లో గత 2 దఫాలుగా రాష్ట్రంలో బీజేపీయే జెండా పాతింది, రూల్ చేస్తుంది. యోగి ఆదిత్యనాథ్ అత్యుత్తమైనటువంటి నాయకత్వ పటిమతో రెండోసారి కూడా అధికారంలోకి తీసుకురాగలిగారు ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వాన్ని. అయితే ఇటీవల జరిగినటువంటి 2024 మేలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా అక్కడ బీజేపీ బొక్కబోర్ల పడింది. సుమారు 80 స్థానాలకు గాను 30 స్థానాలు కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి లేకపోవడంతో అక్కడ బీజేపీ ప్రతిష్ట మసకబారుతోంది అన్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గిన కారణంగానే కేంద్ర ప్రభుత్వంలో ఇతర ప్రాంతీయ పార్టీల తాలూకా సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. మిగతా అటు టీడీపీకి కావచ్చు, ఇటు జేడీయూకి కావచ్చు కాస్త తలంచాల్సిన పరిస్థితి అటు మోడీకి కానీ అమిత్ షాకి కానీ ఏర్పడింది. అందుకు కారణం ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గడమే. ఉత్తరప్రదేశ్లో కాస్త ఒక 20-30 సీట్లు వచ్చినా సరే ఇంకోలా ఉండేది బీజేపీ పరిస్థితి. అయితే ఈ విషయాలను పక్కకు పెడితే ప్రస్తుతం ఒక రకమైన కుదుపు కనిపిస్తోంది, రాజకీయంగా ఒక కుదుపు కనిపిస్తోంది ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో. అదేమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరున్నారో కేశవ్ ప్రసాద్ మౌర్య, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్, అదేవిధంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వీళ్ళ మధ్యన పొసగడం లేదన్నటువంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వార్తలకి బలం చేకూరుస్తూ ఈరోజు కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రత్యేకంగా జేపీ నడ్డాతో, అంటే జాతీయ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. తర్వాత భూపేంద్ర సింగ్ సమావేశం అవుతారు. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ కూడా సమావేశం అవుతున్నారు. అంటే త్వరలోనే బీజేపీ తాలూకా మంత్రిమండలి విస్తరణ రీషఫుల్ జరగనుంది, పునర్వ్యవస్థీకరణ జరగనుంది. అయితే 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అవి జరిగిన తర్వాత చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అవి జరిగిన తర్వాత ఏవైనా సరే ముఖ్యమంత్రి హోదా మార్పు ఉంటుందా, కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంటుందా, లేదా యోగి ఆదిత్యనాథ్నే కొనసాగిస్తారా, మరికొంతకాలంలో రానున్నటువంటి ఎన్నికలను ఎదుర్కొనేందుకు యోగి ఆదిత్యనాథ్నే కొనసాగిస్తారా? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్కు మించినటువంటి ఫేమ్ ఉన్నటువంటి నాయకుడు ఇంకెవరు లేరు కాబట్టి. లేదా ఇటు పీసీసీ అధ్యక్షుడు, లేదా అదేవిధంగా డిప్యూటీ సీఎంలో ఎవరికైనా సరే ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా, ఎన్నికల ముందు ఏం జరగబోతోంది అన్నటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరగబోతోంది. ఇతర రాష్ట్రాల్లో పార్టీలో వచ్చే కుదుపులు చూసి ఆనందపడేటువంటి బీజేపీ తమ అధికారంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రస్తుతం ఒక రకమైన అనైక్యత కనబడడం ఒక షాక్గానే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. మంత్రిమండలి విస్తరణ రీషఫుల్ జరగనుంది, పునర్వ్యవస్థీకరణ జరగనుంది. అయితే 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అవి జరిగిన తర్వాత చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అవి జరిగిన తర్వాత ఏవైనా సరే ముఖ్యమంత్రి హోదా మార్పు ఉంటుందా, కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంటుందా, లేదా యోగి ఆదిత్యనాథ్నే కొనసాగిస్తారా, మరికొంతకాలంలో రానున్నటువంటి ఎన్నికలను ఎదుర్కొనేందుకు యోగి ఆదిత్యనాథ్నే కొనసాగిస్తారా? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్కు మించినటువంటి ఫేమ్ ఉన్నటువంటి నాయకుడు ఇంకెవరు లేరు కాబట్టి. లేదా ఇటు పీసీసీ అధ్యక్షుడు, లేదా అదేవిధంగా డిప్యూటీ సీఎంలో ఎవరికైనా సరే ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా, ఎన్నికల ముందు ఏం జరగబోతోంది అన్నటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరగబోతోంది. ఇతర రాష్ట్రాల్లో పార్టీలో వచ్చే కుదుపులు చూసి ఆనందపడేటువంటి బీజేపీ తమ అధికారంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రస్తుతం ఒక రకమైన అనైక్యత కనబడడం ఒక షాక్గానే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.